తకిట తదిమి తందానా 6లు 4లు కొడుతున్నారే ఓరి నాయన బౌలర్లు అవుతున్నారే పరేషానా ఫీల్డర్స్ అవుతున్నారే హైరానా 6లు 4లు చూసి అనే స్టార్ట్ చేశాను షోని కూడా. అండ్ ఇది బౌలర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో టాటా ఐపీఎల్లో దానికి సంబంధించి పాడిన పాట. ఈ మధ్యకాలంలో మనం ఏ పాట పాడినా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే దానికి రకరకాలుగా ఇమాజిన్ చేసుకుని ఏంటేటో చేసేసుకుంటున్నారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? మళ్ళీ 250 కంటే ఎక్కువ స్కోర్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ మూడోసారి టాటా ఐపీఎల్ 2024లో. అండ్ అబ్బో చాలానే జరిగాయి ఈ మ్యాచ్లో. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చిండకపోయి ఉంటే, నా మౌన్ చూసిండకపోయి ఉంటే కనుక హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ప్రతిరోజు మీ ముందుకు వచ్చేస్తాం బిట్వీన్ 10 and 10:30 ఇన్ ద మార్నింగ్ ఒక ఐపీఎల్కి సంబంధించిన వీడియోతోటి. అలాగే ఐపీఎల్ అయిపోయిన తర్వాత క్రికెట్ అలాగే ఉంటుంది, స్పోర్ట్స్ అలాగే ఉంటాయి. సో కరెక్షన్ అలాగే ఉండాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఈ గత నెల రోజుల్లోనే 10,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు మన సమ్ టేల్స్కి. సో థ్యాంక్స్ అలాట్. ఫ్లైంగ్ కిస్ టు యూ, Harshit Rana style. All right, match was between Delhi Capitals and Sunrisers Hyderabad. Match Delhi lo మొట్టమొదటిసారి ఈ సీజన్ లో ఢిల్లీలో ఒక మ్యాచ్ జరిగింది at the Arun Jaitley Stadium. పిచ్ రిపోర్ట్ అప్పుడే మ్యాచ్ హెడ్ అండ్ కెవిన్ పీటర్సన్ చెప్పేశారు, గట్టిగా కొడితే టాప్ అని హార్డ్గా ఉంది, చక్కగా బౌన్స్ అవుతుంది, కొంచెం గ్రాస్ ఉంది, కానీ అదంతా గ్రీన్ గ్రాస్ కాదు, బ్రౌన్ గ్రాస్. గ్రీన్ గ్రాస్ ఈజ్ లైవ్ గ్రాస్, అంటే బాల్ పడినప్పుడు స్కిడ్ అవుతుంది. బ్రౌన్ గ్రాస్ ఈజ్ డెడ్ గ్రాస్, దాంట్లో లైఫ్ ఉండదు. గ్రాస్ ఉంటుంది, కనిపిస్తుంది గట్టి, కానీ పెద్దగా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇట్ విల్ నాట్ డూ మచ్ ఫర్ ది బౌలర్. సో అదే జరిగింది. రెండో బాల్లో మొదలు పెట్టాడయ్యా. రెండో బాల్లో హెడ్ మాస్టర్ అని పేరు ఇచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. ఆ హెడ్ మాస్టరే ఉతికి ఆరేశాడు, మామూలుగా కొట్టలేదు. ఓవరాల్గా ఏం జరిగింది అసలు మ్యాచ్లో? ఫస్ట్ బ్యాటింగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ 266 కొట్టారు. థర్డ్ టైం 250 కంటే ఎక్కువ స్కోర్ చేయడం. 3 సార్లు ఇదే సీజన్లో 10 సంవత్సరాలుగా ఉన్న రికార్డ్ ఆఫ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ని కూడా పటా కొట్టేశారు. అక్కడ తాగారా? పవర్ ప్లేలో ఒడియమ్మ జీవితం టైప్లో 6 ఓవర్స్లో 125. ఇది T20 హిస్టరీలోనే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్, నాట్ జస్ట్ ఐపీఎల్. T20 హిస్టరీలో హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. యాక్చువల్లీ అక్కడ వికెట్లు పడ్డాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే 314 ఏదైతే హైయెస్ట్ T20 స్కోరో అది కూడా ఇవాళ ఛాలెంజ్ అయిపోయి ఉండదేమో ఈ మ్యాచ్లో అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. సరే, ఓవరాల్గా 266 చేజ్లో డీసీ 199 దాకానే రాగలిగారు. 67 రన్స్ తేడాతో ఓడిపోయారు. మరొక భారీ మార్జిన్తో డీసీకి ఒక ఓటమి. ఈ సీజన్లో వీళ్ళు 2 సార్లు, ఇది 3వ సారి 200 కంటే ఎక్కువ 272 కేకేఆర్తో ఇంకో 200 ఇచ్చారు. అలాగే ఈ మ్యాచ్లో కూడా మరి 266 సమర్పించుకున్నారు. వాళ్ళ బౌలర్స్ కామధేనుగా మారిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే రన్స్ అలా కురిపిస్తున్నారు. బాగా కొట్టారు భయ్య, బాగా కొట్టారు. డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ కొట్టుడు గురించి. విల్ స్టార్ట్ విత్ ట్రావిస్ హెడ్. లైక్ ఐ సెడ్, ద హెడ్ మాస్టర్ సన్ రైజర్స్ హైదరాబాద్లో. అండ్ రెండో బాల్కే స్టార్ట్ చేశాడు కొట్టడం. ఒక విచిత్రాన్ని స్టార్ట్ చెప్తా. ఆ భయ్య 11 4s 6 6s కొట్టాడు. 11 4s are 44, 6 6s are 36, కలిపితే 80. 17 బాల్స్లో 80 బౌండరీస్లో వచ్చాయా? తను కొట్టింది 89. 89లో 80 బౌండరీస్ రూపంలో వచ్చాయి. మహాప్రభు నీకు నమస్కారం. ఇతని బ్యాటింగ్ చూసిన తర్వాత పొగడాలో భయపడాలో అర్థం కావట్లేదు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి. ఎందుకు ఇలా అంటున్నానా, ఒక నెల తర్వాత ఇతనే వెళ్ళి ఆస్ట్రేలియా తరఫున ఆడతాడు, ఓపెన్ చేస్తాడు. సో ఇప్పుడు అందరూ ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఇండియాకి అగేన్స్ట్గా కూడా మళ్ళీ ఆస్ట్రేలియాకి ఆడుతూ వరల్డ్ కప్లో ఇలానే ఆడతాడని భయపడాలా? ఇప్పటికే WTC ఫైనల్లో కొట్టాడు, ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టాడు, T20 వరల్డ్ కప్లో కూడా కొడతాడా అని బెంగ మొదలైపోతుంది అందరికీ. నేనేమంటానంటే, అది వచ్చినప్పుడు అది చూసుకుందాం, ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇది ఫ్రాంచైజీ క్రికెట్. ఫోకస్ ఆన్ ద టీమ్ ఈస్ ప్లేయింగ్ ఫర్, ఫోకస్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఐపీఎల్. ఓకే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేసుకోండి. నాలాగా న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్ అనుకో, ఏ టీంకి అసలు ఫేవరెటిజమే లేదనుకో, ప్రతి టీం క్రికెట్ ఎంజాయ్ చేస్తాం అనుకో, పండగ చేసుకోండి. ఎవరు కొడితే మనకేంటి, ఎవరు బాగా బౌలింగ్ వేస్తే మనకేంటి, మ్యాచ్ బాగుందా లేదా, దుబ్ ఓలోకి లడ్లేనా అప్పుడు ఎంజాయ్ కర్లేనా, ఇది నా ఫిలాసఫీ అనమాట. ట్రావిస్ హెడ్ వాస్ ఫినామినల్. చెప్పినట్టుగా 80 రన్స్ బౌండరీస్లో వచ్చాయి. అండ్ ఈ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. తన ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మ, హీ మిస్డ్ హిజ్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా మారిపోయి ఉండేదేమో సీజన్లో, అది మిస్ అయింది. కాకపోతే ఇద్దరు కలిసి పవర్ ప్లేలో 125 రన్స్ యాడ్ చేశారు. ఒకనొక టైంలో ప్రొజెక్టెడ్ స్కోర్ ఏదైతే ఉంటుందో, అంటే రన్ రేట్ ఎంత ఉంది, ఒక 5 ఓవర్ల తర్వాత 2 ఉంది, దాని తర్వాత ప్రొజెక్టెడ్ స్కోర్ 20 ఓవర్స్ కానీ చూస్తే 420 చూపించింది భయ్యా. 420 ఏట్రా ఇది, ఏట్రా ఎట్ట కొడుతున్నారు? 125 చాలా ఎక్కువ తెలుసా? చాలా మంది 15 ఓవర్లు కొడుతున్నారు ఆ స్కోర్, 12 ఓవర్లు కొడుతున్నారు ఆ స్కోర్. అలాంటి వీళ్ళు 6 ఓవర్స్లో కొట్టి పారి దొబ్బారు 125. స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత యాక్చువల్లీ అనుకున్నదే ఏమిటి, ప్రివ్యూ మీరు చూసుండకపోయి ఉంటే కనుక భయ్యా, బ్రోస్
ఏంటంటే ప్రివ్యూలో చెప్పా, కుల్దీప్ యాదవ్ కుడ్ బి ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. నమ్మరా? ఉదర్ దేకో Kuldeep Yadav is going to be the trump card for Delhi Capitals. Kuldeep Yadav, how does he bowl against somebody like a Travis Head, Klaasen, Markram, Indian batters like NKR and Abhishek Sharma is going to probably decide the whole game scenarios. బట్ కుల్దీప్ యాదవ్ అంత ఎర్లీగా తీసుకొస్తారా? ఆ ఛాన్స్ రిషబ్ పంత్ తీసుకుంటాడా? మేబీ తీసుకోలేమో. పవర్ ప్లేలో కూడా ట్రావిస్ హెడ్ ఇస్ గోయింగ్ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. మేబీ చార్మన్ బౌలర్ని తీసుకురావాలేమో. క్లాస్ అని ఆపాలంటే కూడా కుల్దీప్ యాదవ్ అట్టే పెట్టుకోవాలేమో. మాక్రమి ఛాలెంజ్ చేయాలంటే కూడా అట్టే పెట్టుకోలేమో. అదనమాట సంగతి. సో అప్పుడప్పుడు మనం చెప్పిన కలిసి వస్తుంటాయి. చెప్పిన ప్రతిదీ వర్కౌట్ కాదు, కానీ వర్కౌట్ అయినప్పుడు మనం కూడా ఛాన్స్ పెట్టడానికి చేయాలిగా. సో కుల్దీప్ యాదవే ఆ బ్రేక్ త్రూస్ అందించింది. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్ట్రాటజిక్ టైమ్అవుట్, మరోసారి వికెట్స్ వచ్చాయి, 2 వికెట్లు వచ్చాయి ఇన్ఫాక్ట్ ఓవర్లో. హీ వాస్ ద వన్ హూ గేవ్ దోస్ బ్రేక్ త్రూస్. అభిషేక్ శర్మని అవుట్ చేశాడు, తర్వాత మాక్రమ్ని అవుట్ చేశాడు, తర్వాత ఎన్కేఆర్ని అవుట్ చేశాడు. ఇలా ఒక వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ షూర్, దాని ఎటువంటి సందేహం లేదు, కానీ వికెట్స్ కూడా తీసుకున్నాడు కాబట్టి హీ టర్న్ అవుట్ టు బి ద డిఫరెన్స్. దాంతోపాటు అక్షర్ పటేల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఈ 266 కొట్టినప్పుడు ఎవరైనా బౌలర్ 4 ఓవర్స్లో ఒక వికెట్ తీసుకుని 29 మాత్రమే ఇచ్చాడు అంటే తనకి దండవే సన్మానం చేయాలా లేదా? అది అక్షర్ పటేల్ న్యాయంగా చేయాలి. మన క్లాసన్ వికెట్ తీసుకున్నాడు, దాంతో పాటుగా ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి కాబట్టి 29, లేకపోతే 3 ఓవర్స్లో 19. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అక్షర్ పటేల్ నుంచి. ఎకనామికల్గా వేస్తాడని తెలుసు, అదే చేసి చూపించాడు. ప్రివ్యూలో ఇన్ఫాక్ట్ టచ్ అపాన్ దట్ ఆల్సో. వికెట్స్ ఎక్కువ తీసుకోకపోయినా ఎకనామికల్గా వేస్తూ ఉంటాడు అని ఎగ్జాక్ట్గా అదే చేశాడు ఈ మ్యాచ్లో కూడా. వీళ్ళిద్దరే లేకపోతే 314 జై బాలయ్య అయ్యేది. 314 డౌటే లేదు దాంట్లో. అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్, ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ వాస్ ఫినామినల్. దాని తర్వాత వికెట్స్ పడ్డాయి వెంటనే, రైట్. 4 వికెట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇండియన్ ప్లేయర్స్ కలిసి ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. ఇట్ వాజ్ ఎన్కేఆర్, ఎవరు, నితీష్ కుమార్ రెడ్డి అండ్ షాబాజ్. ఆర్సీబీ వాళ్ళు ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తారు, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ఆలోచిస్తారు. ఏమనంటే, మనం మన దగ్గర పెట్టుకొని గ్రూమ్ చేసుకొని తయారు చేసుకొని లాస్ట్ మినిట్లో ఎందుకురా షాబాజ్ని ట్రేడ్ చేసాం సన్ రైజ్ హైదరాబాద్ తోటి అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే పర్ఫామ్ చేస్తారా? ట్రావిస్ హెడ్ కూడా ఆర్సీబీలో ఒకప్పుడు ఆడాడు. ఇట్స్ గాట్ 54 ఆర్సీబీ ట్రావిస్ హెడ్. క్లాసన్ కూడా ఆర్సీబీకి ఆడాడు. చహల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్సీబీకి ఆడేవాడు. సో ఇలా బేసిక్గా ఏంట్రా అంటే కొన్ని టీమ్స్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే వదిలేసుకుంటారో వాళ్ళు బయటికి వెళ్ళి పర్ఫామ్ చేసినప్పుడు లోపల కాస్త బాధ కలుగుతుంది. అన్ఫార్చునేట్, బట్ దట్స్ ద రియాలిటీ, దట్స్ ద ట్రూత్. ఇది ఆప్షన్లో జరిగే పొరపాట్లు ఇవన్నీ కూడా అవి అలా జరిగిపోయాయి అనమాట. సో 154 for 4 ఎంతో అక్కడ షాబాజ్ అండ్ ఎన్కేఆర్ కలిశారు. వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ చూసాం. ఎన్కేఆర్ వాజ్ వెరీ గుడ్ అగైన్, 2 4s and 2 6s. సో తనకు వచ్చిన ఆపర్చునిటీస్ని ప్రెషర్ సిచ్యువేషన్ ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నాడో దాట్స్ ది మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఈ యంగ్స్టర్ నుంచి. 20 ఏళ్ళే, ఇంకా 21 years కూడా రాలేదు పూర్తిగా. బట్ హై వోల్టేజ్ మ్యాచెస్లో, హై ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఉండి నిలకడగా ఆడి కాంట్రిబ్యూట్ చేస్తున్న టీమ్కి విచ్ ఇస్ గ్రేట్ టు సీ. సో తన 37, షాబాజ్ తన ఫస్ట్ హాఫ్ సెంచరీ ఐపీఎల్ హిస్టరీలో, ఐపీఎల్ కెరీర్లో రైట్ టైంలో వచ్చింది. తను కూడా వేగంగా ఆడాడు, 6 స్కోర్ చేశాడు, 5 6 కొట్టాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్లో 2 6 దాకా వెళ్ళిందంటే తనకే క్రెడిట్ ఇవ్వాలి. అబ్దుల్ సంబంధించిన క్యామియో చూసాం. బట్ ఓవరాల్గా ఇలా బ్యాటింగ్ తోటి దే బ్లూ ది బౌలర్స్ అవుట్ ఆఫ్ ది వాటర్, ది బ్లూ డీసీ అవుట్ ఆఫ్ ది వాటర్. ఇన్ఫాక్ట్ ఒక ప్రీవియస్ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుతూ ప్యాట్ కమిన్స్ ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో. హౌ మెనీ ఆఫ్ యు సా దట్? వెతకండి, దొరికేస్తుంది, దాంట్లో దొరకకుండా పోతుంది కదా. వాట్ హీ సెడ్ వాజ్ దట్ టీమ్స్ ఆర్ ఫియరింగ్ అస్, మనం చూసి భయపడుతున్నారు అండ్ ఆ భయాన్ని అలానే కంటిన్యూ చేయాలి. మనతో ఆడే ముందరే వీళ్ళు ఏం చేస్తారా అని ఒక భయం మొదలైపోతుంది వాళ్ళకి. అండ్ వీ షుడ్ బి లుకింగ్ టు బ్లో టీమ్స్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇట్స్ అ టిపికల్ ఆస్ట్రేలియన్ వే ఆఫ్ టాకింగ్. ఈ మైండ్ సెట్ యాక్చువల్లీ ఆస్ట్రేలియా దే నో. You might not like the team because obviously while India gaadu, they keep winning everything. We know that for a fact. While not just in cricket, hockey aina, Olympics aina, ekkadiki ellina veelu kodaru. The reason being they have that mindset, they have that winner's attitude, winner's mindset. Aa killer instinct vallo untundi, which is what makes them a very very tough opponent. So you don't have to like them, but you have to respect them. And Pat Cummins kuda ade mindset, ade ideology ee team lo kuda duri postunnattuga anipistundi, because he's telling his teammates నాకు ఫరక్ పడదు భయ్, మీరు పోయి కొట్టండి, మీరు ఆడండి, ధైర్యంగా ఆడండి, మీరు రన్లు కొట్టండి, నాకు అదే కావాలని చెప్తున్నాడు. అండ్ ద టీమ్ ఇస్ పర్ఫార్మింగ్. ప్రెషర్ లేని సిచ్యువేషన్లో క్యాప్టెన్ బ్యాక్ చేస్తున్నాడు, ఫుల్ ఖుల్కే ఆడుతున్నారు, దుబాదుం కొడుతున్నారు. చూస్తే కనుక వికెట్లు పడిపోయినప్పుడు కూడా అలా వెంటనే వికెట్స్ పడుతున్నా, వచ్చిన షాట్స్ ఆడుతున్నాడు. దట్స్ ది నేచర్ ఆఫ్ దిస్ ఎస్ఆర్హెచ్ టీమ్, విచ్ లుక్స్ గ్రేట్ టు సీ. లైక్ ఐ సెడ్, ఇఫ్ ఎన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, పండగే, బికాస్ లాస్ట్ 2-3 seasonsగా పెద్దగా ఏమీ జరగట్లేదు టీం కోసం. సో కాలర్ అని ఎగరేస్తారు. న్యూట్రల్ ఫ్యాన్స్ అనుకో, ఫరక్ పడదు భయ్, ఎవరు గెలిస్తే ఏంది మనకు మ్యాచ్లో, ఎవరు కొడితే ఏంది, ఎంజాయ్ చేస్తాం. ఇట్లాంటి మ్యాచ్లు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదే జరిగింది. బౌలింగ్ విషయానికి వస్తే లైక్ ఐ సెడ్, కుల్దీప్ యాదవ్ వాస్ ఫినామినల్, అక్షర్ పటేల్ వాస్ వెరీ గుడ్. మిగతా అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోయారు. సో వాళ్ళ బౌలింగ్ ఇంతే సంగతులు. కట్ టు ది చేజ్, వీ హ్యావ్ టాక్ అబౌట్ ద ఫస్ట్ ఓవర్.
ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ వాషింగ్టన్ సుందర్కి ఫస్ట్ ఓవర్ ఇస్తారు అని, అండ్ అదే జరిగింది. బికాస్ వార్నర్స్ దే యాక్చువల్లీ థాట్ వార్నర్ వర్సెస్ సుందర్ బ్యాటిల్ బాగుంటుందని, బట్ పృథ్వీ షా టుక్ హిమ్ ఆన్ 5 4 కొట్టాడు, 6th బాల్ అవుట్ అయ్యాడు, ఓ వికెట్ దొరికింది. తర్వాత వార్నర్ భువి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు, దెన్ మేడ్ 25 for 2, అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్ వాషింగ్టన్ సుందర్ వేస్తే అక్కడ మొదలైంది. బికాస్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్, అనదర్ ఆస్ట్రేలియన్, మళ్ళీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కాస్త చింతలో ఉంటారేమో. బికాజ్ ఈ కుర్రాడు కూడా ఎట్టగొడుతున్నాడు. ఈ స్కోర్డ్ ది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఫర్ డీసీ బ్యాటర్. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తన బ్యాట్ నుంచే వచ్చింది. ఒక ఓవర్లో 30 కొట్టాడు వాషింగ్టన్ సుందర్ని. బహుశా తన సీజన్ అయిపోయిందా, లేకపోతే ఆ మ్యాచ్కి అయితే స్పెల్ అయిపోయింది, సీజన్కి కూడా మళ్ళీ అయిపోయిందా అన్న డౌట్ వస్తుంది. బికాజ్ ఒక బాల్ ఫ్లైట్ చేశాడు, బయటకు కొట్టాడు, అంతా షార్ట్ వేసాడు, కొడుతున్నట్టే ఉన్నాడు. 30 రన్లు కొట్టాడు ఒక ఓవర్లో. క్విక్గా 50 అయిపోయింది. వాల్ వాస్ దేర్, ద గేమ్ వాజ్ ఆన్. బికాజ్ పవర్ ప్లే వాళ్ళు కూడా 80-85 పరుగులు ఎంతో స్కోర్ చేశారు. ఇట్ లుక్ లైక్ దే వర్ ఆన్ కోర్స్. బట్ ఎప్పుడైతే అఫ్ కోర్స్ తను అవుట్ అయ్యాడో, ఆ 50 స్కోర్ చేసిన తర్వాత థింగ్స్ కైండ్ ఆఫ్ వెంట్ డౌన్ హిల్. ఎన్కేఆర్ బౌలింగ్లోకి వచ్చాడు. ఐ థింక్ హియర్స్ వేర్ ప్యాట్ కమిన్స్ డిడ్ వెరీ వెల్. హీ మూవ్డ్ అరౌండ్ హిస్ బౌలర్స్. చాలా బాగా ఆపరేట్ చేశాడు ప్యాట్ కమిన్స్ యాజ్ అ కెప్టెన్. రైట్ టైంలో రైట్ బౌలింగ్ చేంజెస్ చేయడం. వాషింగ్టన్ సుందర్తో ఒక ఫస్ట్ ఓవర్ వేయించడం, అక్కడ వికెట్ దొరికింది. తర్వాత తను ఆబ్వియస్లీ రన్స్ చేసిన తర్వాత తను పక్కన పెట్టేశాడు. తనే వచ్చాడు, తను కాస్ట్లీగా మారాడు. నటరాజన్ యూజ్ చేశాడు. హీ వాజ్ వెరీ గుడ్. హీ బౌల్ ఫినామినల్ స్పెల్ ఆఫ్ 4 overs. వికెట్స్ తీసుకోవడం, చాలా తక్కువ రన్స్ ఇవ్వడం, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఫర్ షూర్ తన ఐపీఎల్ హిస్టరీలో. సో నట్టు వాజ్ బ్రిలియంట్. యార్కర్స్ బాగా వేశాడు. తన పర్ఫార్మెన్స్ స్టాండ్స్ అవుట్ ఫర్ మీ. అలాగే ఎన్కేఆర్ రైట్ టైం తీసుకొచ్చాడు. హీ గేవ్ సమ్ బ్రేక్ త్రూస్. లాస్ట్ రిషబ్ పంత్ ఫస్ట్ ఓవర్లో స్టబ్స్ని స్లో బౌన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. మూవీ గాట్ డేవిడ్ వార్నర్. అఫ్కోర్స్ రొటేట్ చేసిన విధానం చాలా బాగుండింది. ఒక కంప్లైంట్ ఏంట్రా ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి విరుద్ధంగా, ఎస్ఆర్హెచ్ టీమ్ విరుద్ధంగా ఏంట్రా అంటే స్పిన్నర్స్ సరిగ్గా వేయరు, అండ్ వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. బికాజ్ ఎప్పుడైతే ముంబైతో 277 కొట్టారో వీళ్ళు 246 కొట్టేశారు, ఆర్ అదర్ చేజ్ చేస్తున్నాడు ముంబై ఇండియన్స్. అండ్ ఆర్సీబీ టు దే క్రెడిట్ 262 కొట్టారు వాళ్ళు చేసింగ్ 287, విచ్ ఇస్ అ హ్యూజ్ స్కోర్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో అది కరెక్ట్ చేసుకున్నారు విధంగా. బికాస్ 199కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు ఢిల్లీ క్యాపిటల్స్. దాంట్లో ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ మయాంక్ మార్కండే. బికాస్ అగైన్ మళ్ళీ ఏంటో జరిగిందంటే ఆ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ రావడం పవర్ ప్లే అయిపోగానే నెక్స్ట్ ఓవర్లో మయాంక్ మార్కండే వచ్చాడు. హీ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా రన్స్ ఇచ్చాడు, బట్ హీ గాట్ ద వికెట్ ఆఫ్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్, విచ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ధైర్యంగా వేసాడు. నేను కామెంటరీ కూడా కాల్ చేశాను. వాట్ ఐ బేసికలీ సెడ్ అట్ వాజ్ మయాంక్ మార్కండే రావడం వాజ్ అ గ్రేట్ మూవ్. బికాజ్ ఫ్లైట్ చేస్తాడు ధైర్యంగా కుర్రాడు. 6లు కొట్టినా కూడా తన బౌలింగ్లో భయపడాడు, వికెట్ కోసమే చూస్తాడు. అండ్ లెగ్ స్పిన్నర్ ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ ది ఆప్షన్ దూరంగా వేస్తే వికెట్ తీసే ఛాన్స్ ఉంటుందని ఎవరో కమెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. ఏం భయ నోరా ఐరన్ మూత, అది నాకు మచ్చుందా, ఎట్లా జరిగింది, చెప్పినట్టు ఎలా జరిగిపోతుంది, చెప్పినట్టు జరిగిపోవడం కాదు, అదే ఒక గెస్ అనమాట. ఇట్స్ బేసికలీ అండర్స్టాండింగ్ అండ్ రీడింగ్ ది గేమ్. ఒక క్రికెట్ కొంతకాలం ఆడిన తర్వాత, క్రికెట్ మ్యాచెస్ బోర్డు చూసిన తర్వాత మీకు స్ట్రాటజీస్ అర్థమవుతాయి. ఏం చేస్తే వికెట్ రావచ్చు ఒక బౌలింగ్ పాయింట్ నుంచి అర్థమవుతుంది, ఏం చేస్తే ఒక బౌలింగ్ టార్గెట్ చేయొచ్చు బ్యాటింగ్ పాయింట్ నుంచి అర్థమవుతుంది. which comes with a little bit of experience and having played the game and having watched the sport for a long time. చిన్నప్పటి నుంచి చూసిన క్రికెటే, ఓల్డ్ క్రికెట్ చూశాను. సో కొద్ది గొప్ప నాకు గేమ్ అర్థమవుతుంది కాబట్టి అది చెప్పగలుగుతాను. నేను ఒక్కడే కాదు, అందరూ చెప్తారు కామెంటరీలో ఎవరున్నా సరే. ఎవ్రీబడి కైండ్ ఆఫ్ నోస్ వాట్ మైట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్గా జరుగుతుంది ఎవరు చెప్పలేడు. ఇది జరగచ్చు అంటారు. అది కొన్ని 10 సార్లు 2 సార్లు 3 సార్లు జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఎట్లా జరిగిపోయింది, 4 మంది మచ్చుందా, నోరా మోరా ఇలా మాట్లాడతారు. దానికంటే కూడా వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే గేమ్ని రీడ్ చేయగలుగుతున్నారు అని. దాట్స్ ది పాయింట్. బట్ మయాంక్ మార్కండే వాస్ ఫినామినల్. అద్భుతమైన బౌలింగ్ వేశాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. హీ గాట్ ద లెఫ్ట్ హ్యాండెడ్ పొరల్ ఆల్సో అవుట్, స్టెప్ అవుట్ అయ్యాడు, బాల్ పక్కన నుంచి వెళ్ళిపోయింది. వెరీ స్మార్ట్ బౌలింగ్, ధైర్యంగా వేస్తాడు. ఐ థింక్ దే షుడ్ ట్రస్ట్ ఇన్ ద లెగ్ స్పిన్నర్ మోర్ ఇస్ వాట్ ఐ ఫీల్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ ఓవరాల్ గా బౌలింగ్ వాస్ గుడ్, ఫీల్డింగ్ వాస్ గుడ్. ఎన్కేఆర్ టుక్ ఎ నైస్ క్యాచ్ ఆల్సో. ఐ థింక్ మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. సో హీస్ ఇంప్రెసింగ్ ఇన్ ఎవ్రీ సింగిల్ గేమ్. ప్యాట్ కమిన్స్ as a captain is very good. సో అలా ఓవరాల్ గా ఈ మ్యాచ్ ని గెలిచేశారు, మళ్ళీ కంఫర్టబుల్ గెలిచారు. సో జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ వాజ్ ద స్టాండర్డ్ పర్ఫార్మర్ విత్ ద బ్యాట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. బాల్ తోటి నటరాజన్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ మయాంక్ మార్కండే బాగా వేశాడు. ఓవరాల్ క్యాప్టెన్సీ బాగుండింది. దిస్ ఈస్ ది రివ్యూ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్. దీంతో డేంజర్ జరిగిందంటే పాయింట్స్ టేబుల్ సెకండ్ స్పాట్ వెళ్ళారు ఎస్ఆర్హెచ్. 7లో 5 గెలిచారు, 10 points వచ్చారు. సో మిగిలిన 7లో 3 గెలిస్తే క్వాలిఫై అయిపోతారు పొటెన్షియల్లీ. బట్ టాప్ 2 స్పాట్ ఏం చేయాలి, ఇంత మంచి టీం ఉన్న తర్వాత, ఇలా పర్ఫామ్ చేస్తున్న తర్వాత, ప్రతి మ్యాచ్లో 200 పైగా కొడతాము అంటే ఐ యాక్చువల్లీ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేసి ఒక 200 కంటే ఎక్కువ స్కోర్ ఇచ్చేస్తే ఒకవేళ, అప్పుడు వీళ్ళ బ్యాటర్స్ ఎలా చేజ్ చేస్తారు ఒక హై స్కోర్ని. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఐ థింక్ like I said, నాకు ఫరక్ పడదు ఎవరు గెలిచినా కూడా. I really want to see and enjoy nice cricketing action. So I want a run chase from Sunrise Hyderabad, a high scoring run chase. KKR తో ఆల్మోస్ట్ పుల్ ఆఫ్ చేశారు, లైక్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది కదా. అలాంటిదైనా పెద్ద మ్యాచ్, పెద్ద స్కోర్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది. లెట్స్ మూవ్ టు ది ప్రివ్యూస్ ఆఫ్ ది డబుల్ హెడర్. లెట్స్ మూవ్ టు ది ప్రివ్యూస్.
ఇదైనా డబుల్ హెడర్ టైం. దీనిలో 2 మ్యాచెస్ ఉన్నాయి. ఒకటేమో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, మరొకటేమో పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ. ఐ వుడ్ ఫోకస్ ఆన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ బికాస్ ఆబ్వియస్లీ ఇప్పటికే లెంత్ పెరిగిపోయింది వీడియోది. సో 2 మ్యాచ్ల గురించి మాట్లాడితే 30 నిమిషాలు అయిపోద్ది. మీరు మధ్యలోనే ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయి ఉంటారు, మిగతా వాళ్ళు ఇప్పుడు డ్రాప్ చేస్తారు. సో ఒకటే మ్యాచ్ గురించి మాట్లాడితే దట్ ఇస్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్ అండ్ జీటీ ఐ థింక్ ఇట్ క్లోజ్ కాంటెస్ట్ ఫర్ షూర్ బికాస్ జీటీ కూడా చిన్న స్కోర్ కొట్టు ఓడిపోయారు కాబట్టి, అండ్ పంజాబ్ కింగ్స్ కూడా క్లోజ్ గా వచ్చి ఓడిపోతున్నారు కాబట్టి కొట్టుకొని వాళ్ళు తేల్చుకోవాలి ఎవరు గెలుస్తారు ఎవరు పైకి వెళ్తారు అనేది. లెట్స్ స్పీక్ అబౌట్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. ఇది ఒక పే బ్యాక్ వీక్ అని స్టార్ట్ అయింది నేను కామెంట్ చేసే చోట జియో సినిమాలో. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆడేస్తున్నారు కదా, ఆ రివర్స్ ఫిక్చర్స్ అంటాం, అంటే మళ్ళీ వాళ్ళే ఆడడం జరుగుతుంటుంది. కేకేఆర్ లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళి ఆర్సీబీతో ఆడినప్పుడు ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ ఒక 80 odd runs స్కోర్ చేసినా కూడా వాళ్ళు చేజ్ చేశారు, 15.3 overs కొట్టిపారేశారు. రిమెంబర్ ద గేమ్? యా. సో ఇప్పుడు వీళ్ళు ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళి ఆడాలి వేర్ కోహ్లీస్ గాట్ ఎ గ్రేట్ రికార్డ్, రైట్? అండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే కేకేఆర్ స్టార్ట్ as a favorite. No doubt in that. They're a better side right now. ఆర్సీబీకి బౌలింగ్ లేదు, బ్యాటింగ్ విరాట్ కోహ్లీ, ఫాఫ్, డీకే తప్ప క్లిక్ అవ్వట్లేదు. సో ఎలా చూసుకున్నా సరే ద అవుట్ సెట్ ఇట్ ఈస్ కేకేఆర్ వర్ ద ఫేవరెట్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, పిచ్ హై స్కోరింగ్ వెన్యూగా ఉంది, బోల్డ్ రన్స్ వస్తున్నాయి ఇక్కడ. ఆఫ్టర్నూన్ గేమ్, సో హ్యూమిడ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. మేబీ బ్యాటింగ్ ఫస్ట్ విల్ హెల్ప్ బికాజ్ ఫీల్డింగ్ చేయాలంటే బోల్డ్ అంత ఎఫర్ట్ వెళ్ళిపోతుంది, బోల్డ్ అంత చెమటలు కక్కుతారు, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. తర్వాత వచ్చి మళ్ళీ చేజ్ చేయాలి, పరిగెత్తాలి, రన్నింగ్ విత్ వికెట్స్ అంటే కొంచెం కష్టంగా మారుతుంది. సో మేబీ హూఎవర్ విన్స్ ద టాస్ వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్ ఇస్ వాట్ ఐ థింక్. చూద్దాం ఏం జరుగుతుందో. దట్ విల్ బి ద టాస్ అప్డేట్. అండ్ ప్లేయింగ్ 11s విషయానికి వస్తే కేకేఆర్లో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. లుక్ ఎ వెరీ సెటిల్డ్ సైడ్. అంకుక్రిష్, రఘువంశీ కూడా బాడుతున్నాడు కాబట్టి నితీష్ రాణా కూడా జాగా దొరకట్లేదు. రింకు ఏమన్నా కొంచెం పైకి రావచ్చా, ఇంకాస్త ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం దొరికితే బాగుంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు ఇఫ్ యూఆర్ కేకేఆర్ ఫ్యాన్. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద జాబ్ వెరీ వెల్. నరేన్ అంత బాగా ఆడుతుంటే 100 కొట్టేసిన తర్వాత మ్యాచ్ ఓడిపోయారు అనుకున్నా, బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ 100 కొట్టిన తర్వాత కూడా సాల్ట్ తన కాంబినేషన్ డిస్టర్బ్ చేయరు కదా, అది అలానే ఉంటుంది. దెన్ అఫ్ కోర్స్ రఘువంశీ వస్తున్నాడు, తను బాగానే ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొంచెం కన్సర్నింగ్ గా ఉండొచ్చు బికాస్ ఇంకా ఈజ్ నాట్ గెటింగ్ దోస్ రన్స్ ఎట్ క్విక్ పేస్. సో దట్స్ అన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ దెమ్. వెంకటేష్ అయ్యర్ బాగానే ఆడుతున్నాడు. రస్సెల్ ఆఫ్ కోర్స్ ఇస్ ఇన్ ట్రెమెండస్ ఫామ్. సో ఇస్ రింకు సింగ్. సో బ్యాటింగ్ లుక్ సార్టెడ్, బౌలింగ్ లో కూడా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, కెప్టెన్సీ బాగానే ఉంది. సో దే లుక్ ఎ సాలిడ్ సైడ్. ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ ఆర్సీబీ బికాజ్ 7 మ్యాచ్ల్లో 6 ఓడిపోయారు, 1 గెలిచారు. ఇక్కడికి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. వాళ్ళ కోచ్ ఆండీ ఫ్లవర్ అంటే ప్రతిది మనకి సెమీఫైనల్ అని ఫీలింగ్లోకి. ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుంది తెలుసా, వెన్ యూ హ్యావ్ నోవేర్ ఎల్స్ టు గో, అంటే కింద పడిపోయిన తర్వాత లైఫ్లో బాగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ వే టు గో ఇస్ అప్. అలాగే వెన్ యూ బ్యాక్ షాట్ టు ద బాల్, మీరు చేయగలిగిందల్లా పుష్ బ్యాక్ చేయడమే. ఇప్పుడు ఆర్సీబీ చేయగలిగిందల్లా అదే. ఇంకా పోయేదేమీ లేదు, వస్తే కొండ పోతే వెంట్రుక టైప్లో ఆలోచించి అదే ఫిలాసఫీతో అదే యాటిట్యూడ్తో బహుశా ఆడాలేమో. మేబీ దట్ విల్ వర్క్ ఇన్ ద ఫేవర్ బికాస్ యూ నెవర్ నో 1-2 wins ఇన్ అ రో అండ్ సడన్ గా 3rd win రాగానే హ్యాట్రిక్ ఆఫ్ విన్స్, యూ హ్యావ్ 4 wins అవుట్ ఆఫ్ 10 games, యూ స్టార్ట్ బిలీవింగ్ మేబీ ఇట్స్ పాసిబుల్. బట్ దానికి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అండ్ ఇప్పటిదాకా బ్యాటింగ్ కలెక్టివ్ గా క్లిక్ కాలేదు. ఆరెంజ్ క్యాప్, ద లీడింగ్ రన్ స్కోర్ ఇస్ విరాట్ కోహ్లీ ఫర్ షూర్. ఒకే ఒక్క ప్లేయర్ మ్యాచ్ మొత్తాన్ని గెలిపించడం అనేది చాలా కష్టం క్రికెట్లో, చాలా తక్కువ సందర్భాల్లో అవుతుంది. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ సెన్సింగ్ దట్ దిస్ ఇస్ ద గేమ్ వేర్ the Virat Kohli will stand up saying that okay, నేను నా బ్యాటింగ్ తోటే గెలిపిస్తాను. and that might happen when they are chasing more than batting first. so I don't know, bat first kind of a wicket అవ్వచ్చు because మధ్యాహ్నం ఆడుతున్నారు. కానీ ఆర్సీబీ బలం చేజ్ చేయడం బికాస్ విరాట్ కోహ్లీ ఇస్ ఇన్ దేర్ ప్లేయింగ్ 11, లీడింగ్ రన్ స్కోరర్ కూడా తనే కాబట్టి మేబీ టుమారో ఇస్ డే when విరాట్ కోహ్లీ స్టాండ్స్ అప్ and says సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపిస్తా. if that happens, that's something that they need. ఇప్పుడు big players, that's what they tend to do. టీం ఇబ్బందుల్లో ఉంది, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, మనం నాకౌట్ అయిపోయే పొజిషన్లో ఉన్నాం, వీ కుడ్ బి ద ఫస్ట్ టీమ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది లీగ్ ఈసారి అన్న ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు యువర్ బెస్ట్ టెన్స్ టు కమ్ అవుట్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రెషర్లో పర్ఫామ్ చేసేది విరాట్ కోహ్లీ. యూ సీన్ దట్ టైమ్ అండ్ అగైన్, ఎన్నోసార్లు చూసాం, ఎన్నో సందర్భాల్లో చూసాం. అండ్ వాళ్ళ ఈగో కూడా కాస్త దెబ్బతినుంది. ఎందుకు? ఆ హైయెస్ట్ స్కోర్ వాళ్ళ మీదే కూడా అయిపోయింది. వాళ్ళ బౌలర్స్ ఆర్ హర్టింగ్ లైక్ క్రేజీ. బౌలింగ్ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు టీంని కూడా బ్లేమ్ చేసి పెద్దగా ప్రయోజనం లేదు బికాస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ది ఆప్షన్ డెంట్ డూ ద రైట్ జాబ్. స్పిన్నర్నే పిక్ చేయలేదు వాళ్ళ స్క్వాడ్లో. హౌ కెన్ యూ డూ వెల్ ఇన్ టాటా ఐపీఎల్ టోర్నమెంట్? ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్లో స్పిన్నర్స్ లేకుండా ఎట్లా ఆడగలరు మీరు, ఎలా పర్ఫామ్ చేయగలరు? సో దే వేర్ మ్యాసివ్లీ రాంగ్ ఇన్ ది ఆప్షన్ ఇట్ సెల్ఫ్. అది ఇప్పుడు సరి చేసుకోలేరు. చేయగలిగిందా ఉన్న రిసోర్సెస్ ఎలా వేయగలరు? సో
మొదట బౌలింగ్ చేసినా రెండోసారి బౌలింగ్ చేసినా ఎంత తక్కువ రన్స్ ఇవ్వగలుగుతారని చూసుకోవాలి. అండ్ బ్యాటింగ్ హ్యాస్ టు విన్ ది గేమ్ ఫర్ హిమ్. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ విరాట్ కోహ్లీ టు గివ్ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్ టుమారో. ఈడెన్ గార్డెన్స్ నచ్చిన వెన్యూనే, ఒక సెంచరీ కూడా ఉంది తనకి అగేన్స్ట్ కేకేఆర్ గతంలో. సో సంథింగ్ లైక్ దట్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ ఆ సెంచరీ కూడా సరిపోవట్లేదు, 100 కొట్టినా ఓడిపోయారు కదా. ఇట్ హ్యాస్ టు బి వెరీ క్విక్ సెంచరీ, ఇంపాక్ట్ఫుల్ సెంచరీ, నాకౌట్ బ్లో, నాకౌట్ పాయింట్స్ అందించి రావాలి. అది జరిగితే విల్ హావ్ ఎ గేమ్ ఆన్ హ్యాండ్స్. లేకపోతే ప్రాబ్లీ అది జరగకపోతే ది ప్రాబిలిటీస్ ఆర్సీబీ విల్ బి ది ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్. ఒఫిషియలీ కాకపోయినా ప్రాక్టికలీ టెక్నికలీ దిల్ బి అవుట్ ఆఫ్ ది రేస్ టు ఫర్ ద కంటెన్షన్ టు ది ప్లే ఆఫ్. సో దట్స్ ఎట్ స్టేక్ ఫర్ దెమ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. హూ ఐ కౌంటింగ్ ఆన్ విన్ ద గేమ్? I think KKR will be surprised. I think RCB might upset them. That's my gut feeling. Enduku anipisthundi that RCB might upset them ani. You never know, we'll wait and see. So idanamata sangati. Like I said, Punjab Kings and GT మీద focus చేద్దాం ఎక్కువ in the review because the next day Monday happens to be a single header. So ఇప్పటిదాకా చూస్తుంటే thank you so much for that. Thanks for your patience a lot. Like the video, share the video, comment about the video, and subscribe to the channel Stump Tales. It will help us grow. So come be a part of the journey. That will be great. మరి కూడా మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. Bye-bye.